ప్రియమైన దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మృతుల కొరకు ప్రార్థించుటకు ప్రత్యేకంగా కేటాయించబడినటువంటి ఈ నవంబర్ మాసములో 10వ రోజు ఈరోజు మనము ఇప్పుడు జపించేటటువంటి దివ్యకారుణ్య జపమాలను, ఆ తదుపరి దివ్య బలి పూజను ఈ క్రింది మృతుల కోసం వారు ఉత్తరించు స్థలం నుంచి మోక్ష భాగ్యం పొందినట్లుగా ఈ క్రింది తలంపుల కోసం, ఈ కుటుంబాల కోసం వేడుకుందాం. కడప మిత్రాసనం దివ్యవాణి టీవీ మూల నిర్దాతలు కీర్తిశేషులు ఆదూరి శౌరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఫాదర్ ఆదూరి థామస్ రెడ్డి, శౌరీలమ్మ, చిత్తా రవిప్రకాష్ రెడ్డి ఆరోగ్యాన్ని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీ సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. విశాఖ అగ్రపీఠ మధురవాడ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సాయం సుందరేశ్వరరావు గారు బావగారు, కీర్తిశేషులు ప్రొఫెసర్ డాక్టర్ అగరప్ జోసఫ్ గారి ఆత్మ నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ప్రసాదించమని సాయం జసింత, సుందరేశ్వరరావు, అగరపు సంజయ్, మరీదాస్, అగరపు అన్నమదేవి, గోవర్ధన్, సాయం జితేంద్ర, శంకర లక్ష్మణరావు, స్టెల్లా, సాయం లీలా మరిదా, స్వాతి, మనవుడు అగరపు ఖ్యాతేశ్వర్, జోసఫ్ ఎనాక్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గురుశ్రీ పాశం ఆరోగ్యం గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపేట మనస్థలిపురం విచారణ తిప్పరంపల్లి ప్రకాశ్రావు, మేరీ రాజలేలి ఆత్మ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను తుమ్మల చిరంజీవి, ప్రతిభా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. పార్వతీపురం విచారణ జి ఆరోగ్య విద్యాసాగర్, స్టీఫెన్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను జి విజయరత్నం కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ కాంపల్లి శౌర్య కుటుంబంలో మరణించిన ఆత్మలు మల్లవరపు భావన్, ఫ్రాన్సిస్, బల్లా, విజయ సుశీల, మద్దినేని పాపయ్య, చిన్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం సీతమ్మదార విచారణ వేముల కమలాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను సద్భా రాగి, రత్నం కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏరు విన్నారెడ్డి, టేకలమ్మ, శౌరెడ్డి, బాసాని మోనికమ్మ, ఏరువ బసలేసమ్మ, తుమ్మా చిన్నప్రెడ్డి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను డాక్టర్ ఫిలోమీన్ అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం వైకుంఠపురం విచారణ బట్టు అజయ్ కుమార్, బట్టు లూర్దుబాబు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను బట్టు ఫ్రాన్సిస్ మాస్టర్, ఎమ్మెల్యే అమ్మ టీచర్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. సొడుం జోజిరెడ్డి, ఖమ్మం లూర్దమ్మ, రాచమల్ల కొండారెడ్డి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపేట మంగళపాలెం విచారణ పొలమరశెట్టి శాంతి మరియు కన్నయ్యల ఆత్మలు నిత్య విశ్రాంతి, కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను పొలమరశెట్టి రమణ, గుణతేజ, కుందన కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం వడిచర్ల కస్పారెడ్డి మరియు మరియమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను బి సుధాకర్ రెడ్డి, మరియరాణి, తోబుట్టూలు మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం డాక్టర్ మేకల రాజారావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను నంది మేరీ సెసిలే కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం అజిత్ సింగ్ నగర్ విచారణ పాగోలు మేరీ కస్తూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పాగోలు అలెగ్జాండర్, జోఫీ, స్వప్న, ఝాన్సీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అర్పిస్తున్నారు. కానుక మేరీ ఆత్మ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సెలస్టీన్ రెడ్డి, ఎలిజబెత్ అమ్మ, మర్రెడ్డి, శౌరీలు, సింగారెడ్డి, బాలరెడ్డి, జరోజా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం నందిగా అమ్మ విచారణ ఆవుకు వరయ్య, మరియమ్మ, ఇన్నయ్య, రాజమ్మ, అంతయ్య, ఆగ్నేసమ్మ, పుల్నీడి, జ్ఞానయ్య, బాలచన్నమ్మ, పెద్ద అనంతయ్యల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా అన్నమ్మ, అంతమ్మ మరియు మోహన్ రావు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బోయపాటి జోజిరెడ్డి, నక్షత్రమ్మ మరియు ఉత్తరించు ఆత్మలు దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా బోయపాటి ఆరోగ్యరెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఖమ్మం మిత్రాసనం నాయుడుపేట విచారణ మెరుగు యోసేపు, వందనమ్మ, వీరస్వామి, లుర్దు మరియమ్మ, దేవదానం, రెజినమ్మ, బాలశౌరి, బేబీ, మేరీ ఫ్లోరెన్స్ రాణి, గ్రెగోరీ, చంద్రలీల, గారిపాట అన్న మేరీ, మద్దల అర్జునరావు, నాగరత్నం, జాన్ సుబ్బారావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ భీమిశెట్టి రాయన్న, కాకుమాన్ రాయప్ప, రాజు, డాక్టర్ నాగభూషణ్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా విజయ నిర్మల, భీమిశెట్టి, శౌర్యుల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బజార్గట్ట విచారణ తుమ్మ అంతోనరెడ్డి, టేకలమ్మ, ఫాదర్ తుమ్మ ఫ్రాన్సిస్, బాలరెడ్డి, రాయపరెడ్డి, కటకం నిర్మల రాణి, తానం రాయపరెడ్డి, టేకలమ్మ, డాక్టర్ తానం స్టానిస్లాస్ రెడ్డి, ఉడుమల అల్లారెడ్డి, తేరజమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా టి అలెగ్జాండర్ రెడ్డి, సుశీలారెడ్డి అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం ఫాతిమా నగర్ విచారణ బోయపాటి అంతోన్ రెడ్డి, బోయపాటి లీను రెడ్డి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా బోయపాటి డెనిజా, కీర్తి కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ డాక్టర్ అంతయ్య కుటుంబంలో మరణించిన డాక్టర్ అంతయ్య, ఆరోగ్యమ్మ, వెరోనికమ్మ, సిస్టర్ యోహాన్, మరియా, డాక్టర్ బాలస్వామి, డాక్టర్ బాలయ్య, మేరమ్మ, మరియమ్మ, ఫాతిమా, పెద్ద తెరసమ్మ, ఎలిజబెత్ అమ్మ, పెద్ద బాలస్వామిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా జోసఫ్ కెనడీ, నిర్మల దంపతులు అర్పిస్తున్నారు. గుణదల విచారణ తుల్లిమెల్లి మల్లికార్జునరావు, దాసరి సాయిబాబాల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం కనపరు విచారణ మల్లవరపు మేరీ, నిర్మల టీచర్ కుటుంబంలో మరణించిన మల్లవరపు అంతయ్య మాస్టర్ గారు, బాల విద్యాసాగర్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ కరుణ జపమాలతో పాటు దివ్య బలి పూజలో కూడా ఈరోజు ఈ ఉద్దేశాల కోసం, ముఖ్యంగా మరణించినటువంటి ఈ ఆత్మల కోసం ప్రార్థన చేసి అర్పించుదాం.
పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ఓ మా యేసు ప్రభువా, మీరు మరణించినను ఆత్మలకు జీవాధారమగు మీ కృపావరము మీ నుండి పెళ్ళుకి ప్రవహించినది. సమస్త జగత్తు కొరకు నీ కరుణా సముద్ర హృదయము విప్పారినది. జీవ ఊటైన ఎడతెగని దివ్య కారుణ్యమా, విశ్వమంతటిని ఆవహించి మీలోనికి చేకొని ఎనలేని మీ కృపా కటాక్షంచే మమ్మల్ని నింపివేయము. యేసు పవిత్ర హృదయము నుండి జీవ ఊటవలే పెళ్ళుకి ప్రవహించిన దివ్య రక్తమా, పవిత్ర జలమా, మీ యందు నేను దృఢ నమ్మిక కలిగి ఉన్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగును గాక. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించుతున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచములోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి
మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. శాశ్వతుడవైన దేవ, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరం గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహులకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించెదముగాక. ఆమేన్. ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము 10వ దినము. ఉత్తరించు స్థలములో లెక్కలేని ఆత్మలు వేదన చెందుచున్నారను సత్యము. ప్రతి దినము 1,51,600 మంది మనుష్యులు మరణిస్తున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి. వీరిలో క్రైస్తవులు వేల సంఖ్యలో ఉన్నారు. ఒక దినములో చనిపోవు వేల కొలది క్రీస్తువులను గూర్చి ధ్యానించుదము. వీరిలో ఎన్నో ఆత్మలు నేరుగా మోక్షమునకు పోవటం లేదు. బహుకొద్ది మంది పరిశుద్ధుల ఆత్మలు మాత్రమే నేరుగా మోక్షమునకు పోవుచున్నవి. మరణించిన వారందరూ దాదాపు అనేక స్వల్ప పాపములతోనూ క్షమింపబడిన చావైన పాపమునకు తీర్చవలసిన అపరాధ రుణముతోనూ చనిపోతున్నారు కదా. అదీనుగాక చనిపోయిన వారు అనేక దినములైనను సంవత్సరములైనను ఉత్తరింపవలయునని తెలుసుకుని ఉన్నాము. చనిపోయిన వారి కొరకు ప్రార్థించువారు కొందరే. ప్రతిరోజు వేల కొలది క్రీస్తువులు మరణిస్తున్నందున ఎన్ని లక్షలు కోట్ల ఆత్మలు ఉత్తరించు స్థలములో వేదనను అనుభవిస్తున్నారో ఆలోచించండి. మేత్రానులైన పునీత అమృతనాథులు ఈ విధముగా తెలుపుచున్నారు. పుణ్యాత్ములు కూడా దైవసేవ యందు జప తపములందు అశ్రద్ధగా ఉన్నందున మరణానంతరం ఉత్తరించు స్థలమునకు పోవలసి వస్తున్నది. ఏ పాపాత్ముని గురించి అయినను వారు ఖచ్చితముగా నరకమునకు పోయి ఉంటాడని చెప్పకూడదు. ఎందుకనగా అనేకులు పాప సంకీర్తనము లేకుండా అకస్మాత్తుగా మరణించినప్పటికీ దేవుని కృప వల్ల మరణించు సమయములో తమ పాపములకు నిజమైన ఉత్తమ మనస్తాపపడి నరకమును తప్పించుకొని ఉండవచ్చు. మరియు పునీత లియోనార్డుస్ అనువారు కథోలిక క్రీస్తువులలో అనేక మంది నరకమును తప్పించుకొని ఉత్తరించు స్థలమునకు పోయి ఉత్తరింపు పొంది మోక్షమునకు పోవుచున్నారని తెలుపుచున్నారు. వీరు చెప్పుచున్న సత్యము ఊరటగానున్నను దైవసేవలో అశ్రద్ధ ఉండకూడదు, పాప మార్గములో నడవకూడదు. ఆ విధముగా చేస్తే ఉత్తరించు స్థలములో ఘోర వేదనలను అనేక సంవత్సరముల వరకు అనుభవించుటయే కాక నిత్య నరకమునకు పోవు ప్రమాదము కూడా కలదు. పతితులు మత విభాగస్తులు అందరూ నరకమునకు పోవుదురని చెప్పకూడదు. వారులలో అనేకులు రక్షకుడైన యేసును నమ్మి విశ్వసించి జ్ఞానస్నానము పొంది చేసిన పాపములకు మనస్తాపపడి పాపములను విడిచిపెట్టి తాము అనుసరించడి మతము అబద్ధమని తెలియక మరణించినచో వారు కూడా రక్షణము పొందుట సత్యము. నిజమైన ఉత్తమ మనస్తాపముతో చనిపోవు పతితులు ఎందరో దేవునికి మాత్రమే తెలియను. వారులలో రక్షణము పొందువారు ఉత్తరించు స్థలములలో ఉత్తరించవలనని గమనించగలరు. పైన వివరించిన కారణముల వలన ఉత్తరించు స్థలములో వేదన అనుభవించు ఆత్మలు ఎన్ని అని మాటల ద్వారా లెక్కల ద్వారా చెప్పలేము. క్రీస్తువులారా, ఏదైనా ఒక దేశంలో అనేక వేల మంది కరువు చేత చనిపోవుచున్నారని విన్నచో ఏం చేస్తారు? వారి మీద జాలితో మీ చేతనైనంత సహాయం చేస్తారు కదా. ఆ విధముగానే ఉత్తరించు స్థలములో లెక్కలేని ఆత్మలు వేదన అనుభవించుట తెలుసుకొని వారి కొరకు జపతప దాన ధర్మాలు దివ్య పూజలు సమర్పించవలెను. సుకృత జపము. జేసువా, మా మీద దయగానుండండి. జపము. కృపగల దేవా,
మరణించిన మా తల్లిదండ్రులు, సహోదరులు, సోదరులు, అనేక సకల విశ్వాసుల ఆత్మలు, సత్య విశ్వాసమునందు మరణించిన వారిని తలంపనవదరించండి. వారి పాపములను మన్నించి అపరాధ రుణములను తీర్చి మీ రాజ్యములో చేర్చుకొనమని ప్రార్థిస్తున్నాము స్వామి. ఆమెన్. సత్క్రియ. ఉత్తరించు ఆత్మల మీద భక్తిగా ఉండవలయునని ఇతరులకు తెలియచేయండి. అద్భుతము. ఇటలీ దేశములో ఒక పట్టణములో మరియమ్మ అను స్త్రీ ఉండేది. ఆమె చిన్ననాటి నుండే చెడు జీవితమును జీవిస్తూ వయస్సు పెరిగే కొలది పాపాత్మురాలైనది. ముసలి ప్రాయంలో కూడా దైవ భయము, నరక భీతి లేక అందరికీ కంటకముగా మారినది. ఆ పట్టణవాసులు ఈమెను సహింపలేక ఊరు వెలుపలికి తరిమారు. ఆమెకు ఇల్లు, వాకిలి, ఇతర ఆదరవు ఏమీ లేనందున సమీపమందున్న కొండకు పోయి ఒక గుహలో ప్రవేశించింది. ఆ గుహలోనే ఏ సహాయము లేక, నిర్భాగ్య స్థితిలో, మనస్తాప గురుతులు లేక ఎవరికీ తెలియకుండా చనిపోయింది. ఆ పట్టణములో కత్తరీనమ్మను కన్యాస్త్రీ ఉన్నది. ఆ పుణ్యవతి మరణించిన వారిని గూర్చి వినినంతనే వారి ఆత్మ విశ్రాంతి కొరకు భక్తితో ప్రార్థనలు చేసేవారు. మరియమ్మ చనిపోయిన సంగతి వినినను ఆమె తప్పనిసరిగా నరకమునకు పోయి ఉండునని భావించి ఆమె ఆత్మ నిమిత్తము ఒక ప్రార్థన అయినను చేయలేదు. 4 నెలలు గడిచిన తరువాత ఆమె ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక ఆత్మ ఆమెకు కనిపించి, కత్తరీనమ్మగారా, మీరు మరణించిన ఆత్మలన్నిటి కొరకు ప్రార్థించువారుగా ఉన్నారు, కానీ నా ఆత్మ కొరకు ప్రార్థనే చేయుటలేదే అని అనినది. నీవెవరు అని ఆ కన్యాస్త్రీ అడుగగా, కొండ గుహలో నిర్భాగ్యముగా మరణించిన మరియమ్మను నేను అని చెప్పింది. నీవు నరకమును ఏ విధముగా తప్పించుకున్నావని కత్తరీనమ్మగారు అడుగగా, ఆ ఆత్మ, దేవుని కృపచేతను పరిశుద్ధ కన్య మరియమ్మ గారి వేడుదల వల్లను తప్పించుకున్నాను. అందరిచేత తృణీకరింపబడినను మరణించు సమయములో నా పేరుగొనియున్న మరియ తల్లిని తలంచి, మరియమాత, పాపాత్మురాలైన నేను నా పాపముల కొరకు పశ్చాత్తాపపడుచున్నాను. అందరూ నన్ను త్రోసివేసినారు, కానీ మీరు మాత్రం నన్ను చేయి విడువజాలరని నమ్మి ఉన్నాను. నాకు సహాయముగా నుండండి, నా మీద దయగా నుండండి. నేను నీ నామమును కలిగి ఉన్నాను, నన్ను నరకము నుండి కాపాడుడు అని ప్రార్థించాను. నా మనవిని దేవమాత దయతో ఆలకించి నేను నా పాపముల నిమిత్తము ఉత్తమ మనస్తాపపడునట్లు అనుగ్రహము దయచేశారు. నేను ఉత్తమ మనస్తాపపడి దేవయిష్ట ప్రసాద స్థితిలో మరణించి నిత్య నరకమును తప్పించుకున్నాను. కానీ ఉత్తరించు స్థలములో మహావేదన అనుభవిస్తున్నాను. నా ప్రియ సహోదరి, నా ఆత్మ కొరకు ప్రార్థించి పూజలు సమర్పించి ఉత్తరింపు పొందినట్లు నాకు సహాయం చేయము. నేను మోక్షమునకు పోయిన తరువాత మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తానని చెప్పి అదృశ్యమైంది. కత్తరీనమ్మగారు ప్రార్థనలు చేసి పూజలను సమర్పించిన కొన్ని నెలలకు ఆ ఆత్మ మహిమ ప్రతాపముతో కనిపించి, కత్తరీనమ్మగారా, మీరు నాకు గొప్ప ఉపకారము చేశారు. మీ ప్రార్థనల వలన నా ఉత్తరింపు తీరి మోక్షమునకు పోవుచున్నాను. మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తానని చెప్పి ఆ ఆత్మ మోక్షమునకు పోవుటను ఆ కన్యాస్త్రీ గాంచారు. క్రీస్తువులారా, పైన చెప్పిన పాపాత్మురాలు నిత్య నరకమును తప్పించుకొని మోక్షమునకు పోయిన విషయమును తెలుసుకున్నారు కదా. కనుక ఎటువంటి పాపాత్ములైనను మరణించినచో వారి కొరకు తప్పక ప్రార్థించాలి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. శరీరంలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. స్వామి, పాతాళము నుండి మిమ్ము ఎలుగెత్తి పిలుచుచున్నాను. నిత్య పిత యేసునాథుని వెళ్ళలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. నిత్య పిత యేసునాథుని వెళ్ళలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. నిత్య పిత యేసునాథుని వెళ్ళలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.